సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మండపేట టీడీపీ ఎమ్మెల్యే జోగేశ్వరరావు నాలుగోసారి విజయం తనదే అంటున్నారు. పెరిగిన ధరలు, వైసీపీ పాలనపై విసిగిపోయిన ప్రజలు వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి పట్టం కడుతున్నారన్నారు. నాలుగోసారి గెలుపు తనేదే అంటున్న మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనం మండపేట నియోజకవర్గంలో ఉన్నాం. మండపేటలో టీడీపీ జోష్ ఏమాత్రం కూడా తగ్గలేదు. గడిచినటువంటి 15 ఏళ్ల నుంచి కూడా ఎమ్మెల్యేగా జోగేశ్వరరావు గారు ఉన్నారు. నాలుగోసారి కూడా ఆయన విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రస్తుతం గడప గడపకు తిరుగుతున్నారు. సార్, ఎట్లా ఉంది సార్ ప్రజెంట్ మండపేట నియోజకవర్గంలో రెస్పాన్స్ ఎలా ఉంది? వైసీపీ ప్రభుత్వాన్ని చూస్తున్నారు కదా, మండపేటలో ప్రజలు ఏమంటున్నారు? ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వైఫల్యాలే. ఏంటంటే అది సామాన్యులకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు, పప్పు, ఉప్పు, బియ్యం, బెల్లం, చింతపండు, నూనె అన్నీ కూడా రేట్లు విపరీతంగా 2 రెట్లు పెరిగిపోయి గత 5 సంవత్సరాల క్రితానికి ఇప్పుడు చూసుకుంటే. అదేవిధంగా కరెంటు బిల్లులు 8 సార్లు పెంచారు. తెలుగుదేశం హయాంలో 60-70 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈవేళ 250 రూపాయలకు తక్కువ కాకుండా 300 దాకా కరెంటు బిల్లు పడతా ఉంది. అంతేకాకుండా చాలా వర్గాలకి, ఎస్సీలకి అయితే ఏదో మినహాయింపు అన్నారు తప్ప, అది కూడా మీరు ఏదో ఒకే ఏరియాలో ఉంటే తప్ప, కాలనీలో ఉంటే తప్ప, ఇండివిజువల్గా ఉంటే మళ్ళీ వాళ్ళకి మేము లేదని ఇలా రకరకాల కారణాలతో మినహాయింపులు ఇచ్చినవన్నీ కూడా తీసేశారు. మరి బస్ ఛార్జీలు పెంచారు. అన్నింటికన్నా ముఖ్యమైనది ప్రయాణానికి కావాల్సినటువంటి రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అయిపోయి అనేక వేల మంది మరి ప్రమాదాల బరబడి వారి కుటుంబాలని నుంచి దూరం అయిపోతున్నారు భౌతికంగా. మరి ఇవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి లేదు, నిరుద్యోగం, ఇవన్నీ చూసి ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా, ఏ వార్డులోకి వెళ్ళినా కూడా ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలనే తపనే ప్రతి వ్యక్తిలో కనిపిస్తూ ఉంది. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రజలు మాకే సపోర్ట్ చేస్తారనేది వైసీపీ నేతలు చెప్తున్నారు. సరే, సంక్షేమ పథకాలకే భారతదేశంలోనే మొట్టమొదటి వ్యక్తి ఆద్యుడు శ్రీ నందమూరి తారక రామారావు. ఆ వేళ 35 రూపాయలతో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 27 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన ఘనత అన్న నందమూరి తారక రామారావు. అంతేకాకుండా కేజీ 2 రూపాయల బియ్యం పథకం దేశంలోనే మొట్టమొదటిగా పెట్టింది కూడా మనమే. మరి ప్రతి వాళ్ళకి ఇల్లు ఉండాలని చెప్పి ఆ వేళ 6,000 రూపాయలు సహాయం ఇచ్చేవారు. అంటే ఈవేళ అంటే అది 1,50,000, 1,80,000 అయిందనుకోండి. అంటే సంక్షేమాలకి, సంక్షేమ పథకాలకే ఆద్యుడు నందమూరి తారక రామారావు. వీళ్ళైతే రకరకాలుగా మేము ఇస్తున్నాం, పథకాలు ఇస్తున్నాం అంటున్నారు తప్ప ఇచ్చేది కూడా అంతంత మాత్రమే. కానీ ఇచ్చింది రూపాయి అయితే 100 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. ఈవేళ మరి మొన్న ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి కొన్ని పథకాలు ఇవ్వడం జరిగింది. వీటికి అన్నింటికన్నా కూడా రెట్టింపు వచ్చే పథకాలవే. ప్రతి సోదరి మనకి 18 సంవత్సరాలు నిండితే నెలకే 1,500. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. మరి ఏదైతే ఈ అమ్మఒడి ఉందో ఆయన ప్రతి బిడ్డకి అని తల్లికి మార్చేశారు. అది కూడా 15,000 అని 13,000 ఇస్తా ఉన్నారు. దాన్ని కూడా ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా సంబంధం లేకుండా ప్రతి బిడ్డకి 15,000 ఇచ్చేలాగా, అన్నదాతకి 20,000 రూపాయలు ఇచ్చేలాగా, ఇలా మరి బీసీలకి ఒక ప్రత్యేక రక్షణ చట్టం, పెన్షన్ బీసీలకి అయితే 50 సంవత్సరాలకి వయసు తగ్గింపు, దాన్ని కూడా 4,000 రూపాయలకి పెంపుదల, ఇలాగ అనేక. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది రూపాయి ఇచ్చి 100 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా ఉంటే మొన్నటి వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నట్టు మేము అందరం కూడా చేసిన పనులు చెప్పుకోలేకపోయాం. ఇవాళ అభివృద్ధి అనేది చూసుకుంటే ఎక్కడా కనపట్లేదు. ఇవాళ మనం మండపేటలో గొలపంత కాలనీలో ఉన్నాం. ఈ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ ఇవన్నీ చేసింది ఘనత ఎవరిదంటే మరి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తప్ప వీళ్ళేమీ కాదు. మండపేట నియోజకవర్గాన్ని తొలి నియోజకవర్గంగా చంద్రబాబు ప్రకటించారు కదా, ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఉంది చంద్రబాబు గారికి మీ మీద? మొదటి నుంచే కూడా మరి పాత ఆలమూరు నియోజకవర్గం, ప్రస్తుత మండపేట నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట. అంతేకాకుండా ఇక్కడ ఆయన ఏ స్కీమ్ పెట్టినా మొట్టమొదటి ఇక్కడి నుంచి ఆయన చాలాసార్లు మొదలు పెట్టారు. మరి మొన్న జనభూమి 2014లో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే జనభూమి మొదలు పెట్టారంటే ఈ మండపేట నియోజకవర్గం అంగగ్రామం నుంచి మొదలు పెట్టారు. అది ఈ మండపేట నియోజకవర్గ ప్రజల మీద ఆయనకి అభిమానం. అంతేకాకుండా ఈ చిన్న పట్టణంలో 6,200 మందికి టిడ్కో మరి ఇక మనకి ఫ్లాట్లను కూడా శాంక్షన్ చేశారు. అంటే 48,000 ఓటర్లున్న ఈ చిన్న పట్టణానికే 6,200 కుటుంబాలకే మరి ఇచ్చారంటే ఆయనకి అభిమానం. మనకి 3 సార్లు జోగేశ్వరరావుని గెలిపించారు, ఈసారి నన్ను గెలిపించండి అని త్రిమూర్తులు గారు అంటున్నారు. సార్, త్రిమూర్తి గారిని గెలిపిస్తే ఏం జరుగుతుందనేది చూస్తూ ఉన్నాం. ఇన్ఛార్జిగా ఉండగానే మరి ఆయన మరి అటు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కొండలు ఇసుక గుట్టలు, మరి ఇటు గోదావరిని, అటు కొండల్ని అన్నీ కూడా నవలి మింగేశాడు ఆయన. అది జనం చూస్తూ ఉన్నారు. చూసి మాకు ఈ దోపిడీదాడు వద్దు అని
ఎక్కడికెక్కడ ఎరిగొచ్చి ఆడుతూ ఉన్నారు. ముఖ్యంగా మండపేట పట్టణంలో అయితే ఎవరో బిల్డింగ్ కట్టుకోవాలన్నా, ఎవరు కాంప్లెక్స్ కట్టుకోవాలన్నా, ఎవరు లేఅవుట్ వేయాలన్నా లక్షలు కోట్ల మీద బేరాలు తప్ప వేరే కాదు. ఖచ్చితంగా మంచి మెజార్టీ సాధిస్తాం. ఇంజన్ అంకెలు చెప్పడం, గొప్పలు చెప్పుకోవడం మాకు అలవాటు కాదు. మీ అందరూ చూస్తారు. ఖచ్చితంగా దానికి మళ్ళీ బీజేపీ కూడా తోడైంది. మరి ఇక బీజేపీ, ఇటు జనసేన, ఇటు తెలుగుదేశం ఈ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా జన సైనికుల యొక్క మరి వాళ్ళ యొక్క అండతో మరింత మెజార్టీ తెచ్చుకుంటాం. సార్, రాష్ట్రంలో నవరత్నాలకు ఓటేస్తారా? బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ దానికి ప్రజలు అండగా ఉంటారు సార్? నవరత్నాలనే రత్నాలన్నీ రాలిపోయినాయి. అన్నీ కూడా వాళ్ళ కౌర్లు, మోసం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు ఒక్క ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఈవేళ పెన్షన్ని 200 రూపాయల నుంచి 1000 రూపాయలు పెంచి 2000కు పెంచిన ఘనత మరి చంద్రబాబు నాయుడు గారిది. కానీ ఈవేళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, మేము 1000 నుంచి 3000కి పెంచుకుంటూ వచ్చామని. అంటే జనం ఏ రకంగా మరి ఆలోచిస్తున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 4వ దఫా ఎట్లా ఉంటుంది సార్ మీ విజయం? ఖచ్చితంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా చంద్రబాబు గారి ఆశీస్సులతో మండపేట నియోజకవర్గాన్ని 4వసారి కూడా మన తెలుగుదేశం పార్టీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా నేను గెలుపొందుతాను. ఆ ధీమా కార్యకర్తలు ఉంది, నాయకులు. చూస్తున్నాం కదా, రాష్ట్రంలోనే మండపేట నియోజకవర్గం యాట్రిక్ విజయం సాధించి 4వ విజయం కూడా తప్పనిసరిగా సాధిస్తామనే కాన్ఫిడెన్స్లో ప్రస్తుతం రెగ్యులర్ జోగేశ్వరరావు గారు ఉన్నారు. కెమెరామెన్ తిరుమలతో గణేష్, ఐ న్యూస్.